హాయ్, ఎక్కడికి ఈరోజు వెళ్తున్నారు? నిన్నేమో యశ్మార్ట్కి వెళ్ళామంటున్నారు, ఈరోజు మరి ఎక్కడికి వెళ్తున్నారు అనేసి డౌట్ అయితే వచ్చింది కదండి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా, పిల్లలకి షాపింగ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. నేను వెళ్ళే టౌన్ వచ్చి పుత్తూరుకి అయితే వెళ్తూ ఉన్నాము. షాప్కి అయితే వచ్చేసాం అనమాట. ఎవరికి? సాధుకా? వాడేం అడిగినాడు? అడుగా ఏమో కావాలంటే మా వాడు వాళ్ళ తాత కోసం చెప్పులు షాపింగ్ అయితే చేస్తా ఉన్నాడు అనమాట. తీసి డాడీ అనేసి ఇక షాపింగ్ పూర్తి చేసుకొని హోటల్కి అయితే వచ్చేసాము. అప్పటికి టైము 1:30 అవుతూ ఉందన్నమాట. ఇంకా నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను కదా, టైం టు టైం ఫుడ్ అయితే తినేస్తాము అనేసి. ఇది మొత్తము చాలా చీకటిగా ఉందన్నమాట. లోపల లైట్ డాల్ అయితే లైటింగ్స్ అయితే పెట్టారు, లైటింగ్స్. ఇంకా మాకైతే బకెట్స్తో అయితే బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అందరం. బిర్యానీ అయితే వచ్చేసింది, చూసారా, బకెట్లతో తెచ్చారు. అప్పుడు నా చిన్నతనంలో చూశాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలాంటి బకెట్ ఒకటి ఉందన్నమాట, ఒక పెద్దదిగా. లాస్ట్ అప్పుడు చూడడం అంతే లాస్ట్ అనమాట. ఈ మధ్యలో అయితే ఎక్కడ కనిపించలేదు. మా ఇంట్లోనే కాదు, పక్కలలో కూడా కనిపించట్లేదు అనమాట. ఈ కలర్లో బకెట్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, స్నానాలు పడుగు తీసుకెళ్ళడానికి అలా ఉండేదన్నమాట అప్పట్లో. ఇక ఇటు సైడ్ అయితే మనవుడికి మా అమ్మ అయితే వడ్డిచ్చేస్తుంది, ఇటు సైడ్ మా ఆయన అయితే వడ్డిస్తున్నాడు కూతురికి. మా లక్కీకి ద ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ ఉంటే చాలు బాగా తినేస్తుంది. ఇంకా వాళ్ళందరూ అయితే లెగ్ పీస్లు అయితే నాకు ఇలా అయితే వేసేసారనమాట. వాళ్ళు ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని తిన్నారు. వేరే తనిగా ఆర్డర్ అయితే పెట్టుకున్నారు, అవి అయితే తిన్నారనమాట. ఆ లెగ్ పీసెస్ మాత్రము నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అందువల్ల నాకైతే వేసారు, వద్దన్నాను కానీ వాళ్ళు ఇచ్చేసారనమాట. ఇంక మనమైతే తినేసాము. చూసారా, 4 లెగ్ పీసులు అయితే తినేసాను. మేమైతే తింటూ ఉంటాం, మీరైతే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ విలేజ్ లావణ్య అని, ఓకేనా? మరి సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే మర్చిపోకండి, లైక్ కొట్టండి. అయ్యా, షాపింగ్ అయిపోతే నిన్నైతే అయిపోయిందనమాట. పిల్లలకి షాపింగ్ ఎందుకు చేశారంటే స్కూల్ అనేది ఓపెన్ అవుతున్నాయి కదా, ఇంకా ఓపెన్ అయిపోయినాక అప్పుడప్పుడు సెకండ్ సాటర్డేలు ఇలాంటివి అప్పుడు యూనిఫామ్స్ ఉంటాయన్నమాట. యూనిఫామ్ కంటిన్యూగా ఉండేది పిల్లలకి. ఆ టైంలో యూనిఫామ్ కావాలి కదా, అందువల్ల అయితే ఇయర్కి సరిపోయేటట్టుగా తీసుకున్నాను. మరీ ఎక్కువేం కాదు, ఒక 4, 2, 3 అలా పిల్లల వరకు అయితే తీసుకున్నాను అనమాట. షాపింగ్ అనేది చేసాము. మధ్యలో అయితే నా బర్త్డే వస్తుందనేసి నాకు కూడా ఒక శారీ అయితే ఇచ్చారు మా వారు. ఇంకా వాటిని అయితే మీకైతే చూపిస్తారనమాట. చేతిగాడికి ఏమేమి తీసుకున్నాం, వాళ్ళకి ఏ డ్రెస్సులు తీసుకున్నాం అనేది. ఇంకోటి ఏంటంటే పాప 5th క్లాస్, ఇప్పుడు 6th క్లాస్కి వెళ్తుంది. అంటే మా ఊర్లో వచ్చి 5th క్లాస్ వరకే ఉందన్నమాట స్కూలు. ఇంకా కొంచెం బయట వెళ్ళాలి 6th క్లాస్కి. అందువల్ల పాప అయితే బయట వెళ్తుంది కదా, ఇంకా డ్రెస్సింగ్ అనేది అప్పుడైతే ఫ్రాక్స్ వేసుకొని పోతానండి. ఇంకా అలా కాదు కదా, ఇంకా పంజాబీ డ్రెస్సులు అలా వేసుకోవాలన్నమాట. ఏజ్ పెరిగొందుకి డ్రెస్సెస్ అనేటివి అలాంటివి వేసుకోవాలి అనేటట్టుగా పాపకైతే తీసుకున్నాను. మీకైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి చేతిగా డ్రెస్సులు అయితే చూపిస్తాను. నేను చేసింది హోల్సేల్ షాప్లో అనమాట. డ్రెస్సులు ఇవన్నీ షాప్ చేసింది. మనమైతే పెద్ద షాపులకి వెళ్ళి అయితే షాపింగ్ అయితే చేయను, హోల్సేల్ షాప్కి వెళ్ళి చేశాను. అవి కాస్ట్ కూడా మీకు ఏడే చూపిస్తారనమాట, ఎంతెంత కాస్ట్ పడ్డాయి అనేసి. చేతిగాడికి అయితే 2, 3, 4, 5 డ్రెస్సెస్ తీసుకున్నాను. 5 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. చూడండి, 150 రూపీస్ అనమాట. 150 రూపీస్ కాస్ట్ పడింది. సరే, 150 రూపీస్ అనమాట. ఒక డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది టీషర్టు, ఇది వచ్చి షార్ట్ లాగైతే ఇచ్చాడు. ఇలా అయితే తీసుకున్నాను అనమాట.
నాకు ఎల్లో ఇది భలే ఉంటుంది అనమాట కలరు, మామిడి పొడి కలరు. ఇదైతే దాని షార్ట్. ఇలా అయితే 5 అయితే తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే క్లాత్ బాగుండదు అనేసి అనుకోవద్దండి, క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా పలసంగా అస్సలు లేదనమాట. మీకు కనిపిస్తుందా? చూడండి, ఒక లేయర్ మాత్రమే చూపిస్తున్నాను. పలసంగా అస్సలు లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంత తక్కువ కాస్ట్ కదా క్లాత్ బాగుండదు అనేసి అనుకోకండి. దీని షార్ట్ డ్రెస్ స్వైడర్, మొత్తం స్పైడర్స్ అయితే ఉందన్నమాట. చూసారా రెడ్ కలరు. ఇలా అయితే 5 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను వాటికి. అంటే ఒక్క డ్రెస్ వచ్చి అంటే షార్ట్ బనియన్ టీషర్టు రెండు కలిపి 150 రూపీస్ మాత్రమే పడింది. వీటి షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. 5 డ్రెస్సెస్. ఇంకా లక్కీ చూపిస్తాను. లక్కీ కూడా నాకు చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి. మొత్తం పాపకి పంజాబీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. నేను చెప్పాను కదా పాప బయట వెళ్తుంది స్కూల్కి. ఇంకా ఫస్ట్ టైము లక్కీకి పంజాబీ డ్రెస్సులు లాగా తీసుకోవడం. చూసారా ఇలా అయితే తీసుకున్నాను. ఇది కాస్ట్ ఎంత పడిందంటే 200 మాత్రమే పడింది అన్నమాట. చాలా తక్కువ చీప్ అని బస్లో తీసుకున్నాను. కానీ క్లాత్లు కూడా సూపర్గా ఉంటాయండి. క్లాత్ బాగుండదు అనేసి అనుకోవలేదన్నమాట. చూసారా అది ఒకటి టాపు, ఇది సెకండ్ టాప్ అన్నమాట. ఇదంతా సెకండ్ టాపు. ఇది 200 పడింది కాస్ట్. ఈ ఫ్రాడ్ టాపు ఇది ఆమె బాగా నచ్చి తీసుకుంది అనమాట. ఆ 3 ఏంటంటే కాటన్ డ్రెస్సెస్, ఇదేంటంటే సిల్క్ అనమాట. కానీ మా పాపకి నచ్చిందని మా పాప అయితే తీసుకునేసింది. ఇది కూడా సేమ్ కాస్టే అండి. వీటికి లెగ్గిన్స్ కూడా తీసుకున్నాను. లెగ్గిన్ అంటే లెగ్గిన్ కాదు, జగ్గిన్ అనమాట. జగ్గిన్ టైప్ అయితే తీసుకున్నాను. ఇది కూడా నాకు 250 పడింది. 200 పడింది కాస్ట్. జగ్గిన్లో 2 అయితే తీసుకున్నాను. 3 బ్లాక్ కూడా తీసుకున్నాను. ఇదైతే లెగ్గిన్ తీసుకున్నాను అండి, బ్లాక్. 200 పడింది ఇది కాస్ట్. షాల్స్ కంపల్సరీ షాల్ ఉండాలి అనేసి అయితే షాల్స్ అయితే తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా పాప పెరగంగా పిల్లలు వాళ్ళకి తగిన డ్రెస్సెస్ ఉండాలి కంపల్సరీ. మనము అలానే వాళ్ళు కొట్టకపోతే అలానే చేస్తారనమాట. ఇది మాత్రం నేనైతే తీసిలేదు, వాళ్ళ అమ్మమ్మ తీసిచ్చింది అనమాట. వాళ్ళ అమ్మమ్మ అయితే తీసిచ్చింది ఈ డ్రెస్సు. ఇది కాస్ట్ వచ్చి ఎక్కువే పడింది మాకు, 950 రూపీస్ పడింది. 950 రూపీస్ పడింది. నాకైతే బాగా నచ్చింది అనమాట. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్, ఇది బ్లూలో బాగా అనిపించింది. ఇది లక్కీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా చేతిగాడికి కూడా మా మమ్మీ ఒకటి వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి షాపింగ్ చేయాలి. వాటికి వచ్చి ఇలా అయితే తీయించింది. ఇది కోట్ టైప్ అనమాట. వాడేంటంటే అందరూ జీన్స్లు అవి బాగా వేసుకుంటారు, వాడు అవంతా వేసుకోడు అనమాట. చెప్పాను కదా, ముందు చూపించాను కదా చేతికాడికి డ్రెస్సులు, అవి అయితేనే బాగా వేసుకుంటాడు వాడు, చాలా ఇష్టపడి వేసుకుంటాడు అనమాట. ఈ ప్యాంట్లు ఎక్కువ వేసుకోడు, షార్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాడు. కానీ ఇది కూడా అలవాటు ఉండాలనేసి అయితే
తీసుకున్నాడు, వాడే చెప్పాడనమాట వేసుకుంటాను సరే వాళ్ళు తీసుకున్నాము. ఎందుకంటే తీసుకొని మళ్ళీ వేసుకోకుండా ఉంటే వేస్ట్ కదా, అనేది ఇవైతే తీసుకున్నాము. ఇంకా నాకు మా వారి బర్త్డేకి శారీ అయితే తీయించారని చెప్పాను కదా, 26 అండి, మే 26 నా బర్త్డే. హోల్సేల్ కదా, ఇది మాత్రం బయట తీయించాడు అనమాట. అంటే 2 days తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇది 2 days ముందు వెళ్ళాము పిల్లలకి షాపింగ్కి, ఇది 2 days తర్వాత అయితే వెళ్ళాము అనమాట. నాకైతే వెయిట్లెస్ అనమాట, ఫుల్ శారీ వెయిట్లెస్. ఇంకోటి ఏంటంటే కలర్ కూడా నా దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే ఎంబ్రాయిడింగ్ చూసారా, చూడండి ఎంబ్రాయిడింగ్ బాగుందన్నమాట, బాగా అనిపించింది అనమాట ఎంబ్రాయిడింగ్ అయితే. సరే చూడండి మీరు. ఇంకోటి ఏంటంటే అంటే ఇది ఒక 3, 4, 5, 7, 8 times అయితే వేసుకుంటాము. తర్వాత ఏమనిపిస్తుంది అంటే బోర్ కొట్టేస్తుంది, చూస్తూ ఉంటారు, అంత కొత్తదని అని మన ఫీలింగ్ అవ్వం కదా. అలాంటప్పుడు సెకండ్ థాట్ని కూడా ఆలోచించి మరీ తీసుకున్నాను. ఎందుకంటే ఇది నాకు డ్రెస్ లాగా కూడా యూస్ అవుతుంది, స్టిచ్చింగ్కి ఏదన్నా డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి ఎంత వాష్ చేసినా పోవు, కాబట్టి నేనైతే ఎంబ్రాయిడింగ్ వెయిట్లెస్ 2 అయితే చూసుకుంటాను. కంపల్సరీ ఎంబ్రాయిడింగ్తో ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట, మనం పెట్టే కాస్ట్కి అది ఎక్కువ రోజులు ఉంటుంది మన దగ్గర అని నా ఫీలింగ్. దీనికి బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చింది, ఆపోజిట్ కలర్ వచ్చింది. దీనికి ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు, చూసారా, ఇలా ఇచ్చారనమాట. ఇది అండి షాపింగ్ చేసాము. అంటే పిల్లలు స్కూల్ వస్తుంది, వాళ్ళకి యూనిఫామ్ లాగా యూస్ అవుతుంది. అలానే కొంచెం ముందు డ్రెస్సెస్ లైక్ యూస్ చేయకుండా, అంటే అవి ఇంటికాడికి వేసుకున్నా ఇవి స్కూల్కి పోయేటప్పుడు బాగుంటుందని వేసుకునేదానికి అయితే తెచ్చాను. ఓకేనా. ఈ లోపల మీ విలేజ్ లావణ్యాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా. మీరు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నా, మరి మీరు చేసేస్తారు కదా, ప్లీజ్ చేసేయండి.